హాయ్ అందరికీ నమస్కారం. గ్రూప్ 2కు సంబంధించిన వివాదం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పును ఈ ప్రభుత్వంలో సవరించలేదు అనేది అభ్యర్థుల ఆందోళన. దాదాపుగా 4 లక్షల మంది గ్రూప్ 2 పరీక్షలు గత సంవత్సరం రాశారు. అంటే ఎన్నికల ముందు ఫిబ్రవరి 25, 2024న జరిగింది. 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి 25, 2024న ప్రిలిమ్స్ జరిగినాయి. ప్రిలిమ్స్ జరిగిన తర్వాత క్వాలిఫై 92,000 మంది క్వాలిఫై అయ్యారు. ఆ 92,000 మంది నిన్న పరీక్ష రాశారు. అయితే సమస్య అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయడంలో తప్పుగా ఫామ్ చేశారు. సో కాబట్టి వాటిని సవరించాలి అని రోడ్ల మీదకి వచ్చారు గ్రూప్ 2 అభ్యర్థులు. సరే, ప్రిలిమ్స్ ఎలాగూ చేసేశారు, కనీసం మెయిన్స్ కన్నా అవి సరిచేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ఇది మా చేతిలో లేని పనేది, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏపీపీఎస్సీ అనేది, ఆ సంస్థ చెయ్యాలి అని చెప్పి ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఏపీపీఎస్సీ ఏమంటుందంటే ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది, దీన్ని ఆపినా దీన్ని రద్దు చేసినా మళ్ళీ సమస్య వస్తుంది, ఇదొక రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది అని చెప్తారు. ఏది జరిగినా కానీ మొత్తం మీద ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. కానీ ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు వస్తే ఆ వైద్య పరీక్షల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది కూడా ఒక రకమైన విమర్శను సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా తీవ్రంగా క్యారీ చేసింది. సో పవన్ కళ్యాణ్ గారిని అంటే ఇష్యూ ఏమో గ్రూప్ 2, దాడి చేసేదేమో పవన్ కళ్యాణ్ గారి మీద. సో ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీకు విషయం అంతా అర్థమైంది అనుకుంటాను. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు గ్రూప్ 2 మీద, ఇది సార్ సమస్య. ప్రతి ఇష్యూ మీద మాట్లాడతారు, మరి డిప్యూటీ సీఎం స్పందించాలి, ఎందుకు స్పందించాలా? చంద్రబాబు నాయుడు గారు స్పందించాలా, లోకేష్ గారు స్పందించాలా, డిప్యూటీ వాళ్ళిద్దరు కనీసం ఇలా కాదని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనీసం మాట మాత్రంగా కూడా మా సమస్యను పట్టించుకోలేదు. 92,000 మందికి సంబంధించిన సమస్యను ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేశారు అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. సార్ ఏం చెప్తారు మీరు? సార్, కిరణ్ గారు, ఈ ఉపోద్ఘాతలు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరు ఏం చేయాలో కూడా మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న కావచ్చు, వివిధ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళే నిర్ణయిస్తారా? రాజ్యాంగం ఒకటి ఉంది, ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వంలో పెద్దలు ఉంటారు, ప్రోటోకాల్ నిబంధనలు ఉంటాయి, వివిధ శాఖలు ఉంటాయి, శాఖల పనితీరుని బట్టి ఉంటుంది. ఎవరు ఏం చేయాలో ఒక టైం బౌండ్ అనేది పెట్టుకుంటారు. ఈ ప్రభుత్వం కూటమి వచ్చితే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఎవరు శాఖలు అనేది నిర్ణయించాల్సింది ఎవరు? కూటమి పెద్దలు. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. దాంట్లో భాగంగా ఈ కూటమి కలిపి 164 సీట్లు 21 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలిస్తారు, ఎవరు ఏంటి అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎంగా పవన్కి అవకాశం వచ్చింది. ఆయనకు ఒక 5 శాఖలు ఇచ్చారు, మిగతా శాఖలు ఈయన దగ్గర ఉన్నాయి. కొన్ని మంత్రుల శాఖలు 24 మందికి వచ్చినారు. దాంట్లో మీరన్నట్టు జాబ్ క్యాలెండర్ అనేది టీచర్లకి ఆయన డిఎస్సి ఇకపోతే వీళ్ళు డిఎస్సి అని వచ్చేసాడు, 12,600 పోస్టులు. ఆ తర్వాత ఇది గతంలో రిక్రూట్మెంట్ అయింది గ్రూప్ 2, గత ప్రభుత్వంలో చేసింది ప్రిలిమ్స్, ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ జరిగింది. 90,000 సమస్యలు అన్నారు. సరే, రూల్స్ ఫ్రేమ్ చేయలేదంటే అది కోర్టు పరిధిలో ఉందా లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉన్నది నిర్ణయించాల్సింది. అంతకుముందు గౌతమ్ సవాంగ్ గారు దీనికి ఉన్నారు, ఇప్పుడు అనురాధ గారు వచ్చినట్టున్నారు దీనికి. అంతకుముందు వేసిన బోర్డు మెంబర్స్ 12 మంది కంటిన్యూ అవుతున్నారు. ఏది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సరే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది వస్తాయి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూపీపీఎస్సీ ద్వారా అనేది ఐఏఎస్ ఐపీఎస్ రిక్రూట్ అవుతాయి. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యాశాఖ మంత్రి ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారు అంతే కదా. విద్యాశాఖ, ఐటీ అంతా కూడా ఆయన చూసుకుంటారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని అడగకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ఎందుకు సెంటర్ చేస్తున్నారు? ఎంతవరకు సమంజసం? ఆయన మానాన ఆయన ఏదో 15-16 గంటలు ఆయన శాఖలు 5 శాఖలకి అధికారులతో మాట్లాడుతూ రివ్యూలు చేసుకోవటం, ఆరోగ్యం సైతం కూడా సమయానికి భోజనం చేయకపోవటం, వాట్ ఎవర్ ఏ రీజన్ వల్ల కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తిరుగుతున్నాడు. ఆయన పాపం ఒకవైపు హిందూ సనాతన సాంప్రదాయం, ఒకవైపు దేవాలయాలు, ఒక ఆరోగ్యం కూడా విధైపోతే వెన్నునొప్పితో బాధపడతా వారం గడపడపోతే
ఆయన ఫోన్ ఈయన ఎత్తలేదు, ఈయన ఫోన్ ఆయన ఎత్తలేదు, ఇద్దరి మధ్య అయిపోయింది, పడిపోతుందని ప్రచారం చేస్తారు. కట్ చేస్తే తలసేమే బాధితుల కోసం వాళ్ళ కుటుంబంలాగా జరిగే ఫంక్షన్లో ఆయన వచ్చి 50 లక్షలు ఇవ్వాలని వాళ్ళ ఆశలు అడియాశలైంది అర్థమైపోయింది. అదైపోయింది అనుకుంటే అక్కడ తమిళనాడు కర్ణాటక వెళ్ళొచ్చాడు, తమిళనాడు కేరళ. కట్ చేస్తే ఢిల్లీలో మోదీ గారి పక్కన ఉన్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలుకి? పవన్ స్థాయి ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి, పవన్ ఎక్కడున్నాడు, పవన్ ఏంటి పరిస్థితి? మల్టిపుల్ రోల్స్ ఏదైనా ఉండదు సార్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఒక డిప్యూటీ సీఎంగా మీరు హోంశాఖ మీద స్పందించారు కదా, మరి అట్లా ఉంటప్పుడు ఈ శాఖలో ఇంత 92,000 మందికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించలేదు అనే అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ఒకటే అడవులు సంరక్షించాలి బాధ్యత ఆయన. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రోడ్లు మెరుగుదల చేయాల్సిన బాధ్యత, పంచాయతీలు పూర్వవైభవం తేవాల్సిన బాధ్యత అయింది. అడవులతో పాటుగా ఈ అక్రమార్కులు ఇది చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయాలి, గ్రామీణ మంచినీరు కూడా ఇవ్వాలి. మల్టిపుల్ టాస్కులు ఉన్నాయి. మరి మల్టిపుల్ టాస్కులు ఉన్నప్పుడు ఈ శాఖలకి ఆయన చేయాలా? 25,000 జలజీవన్ మిషన్ 25,000 కోట్లది ఎందుకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వెనక్కిపోయింది? అది తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఎప్పుడు లేని విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టు, గండికోట, చాలా రకరకాల ప్రాజెక్ట్స్, పిఠాపురం అభివృద్ధికి ఒకవైపు అన్ని కూడా ఆయన చేయాల్సింది చాలా ఉంది, మల్టిపుల్ రోల్స్. ఆయన్ని ఎందుకు అడుగుతారు మీరు ఇక్కడ? అంటే ఆయన ఎందుకు సెంటర్ చేస్తున్నారు? అంటే స్వయాన ముఖ్యమంత్రి తనయుడు ఆల్మోస్ట్ అన్ని శాఖలు ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ అవును, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వ్యవహారాలు నడుపుతా ఉన్నా. ఓకే, ముఖ్యమంత్రి కుమారుడిగా లోకేష్ గారికి సరే విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, వైస్ ఛాన్సలర్ విషయంలో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వైస్ ఛాన్సలర్ కావచ్చు, చైర్మన్ అన్నీ కూడా ఆయన కన్సర్న్లో జరుగుతున్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ కూడా మొత్తం లోకేష్ గారు అని చెప్పి అంటున్నారు. సరే వాట్ ఎవర్ అన్నట్టుగా వెళ్ళొచ్చాడు, తమిళనాడు కేరళ. కట్ చేస్తే ఢిల్లీలో మోదీ గారి పక్కన ఉన్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలుకి? పవన్ స్థాయి ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి, పవన్ ఎక్కడున్నాడు, పవన్ ఏంటి పరిస్థితి? మల్టిపుల్ రోల్స్ ఏదైనా ఉండదు సార్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఒక డిప్యూటీ సీఎంగా మీరు హోంశాఖ మీద స్పందించారు కదా, మరి అట్లా ఉంటప్పుడు ఈ శాఖలో ఇంత 92,000 మందికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించలేదు అనే అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ఒకటే అడవులు సంరక్షించాలి బాధ్యత ఆయన. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రోడ్లు మెరుగుదల చేయాల్సిన బాధ్యత, పంచాయతీలు పూర్వవైభవం తేవాల్సిన బాధ్యత అయింది. అడవులతో పాటుగా ఈ అక్రమార్కులు ఇది చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయాలి, గ్రామీణ మంచినీరు కూడా ఇవ్వాలి. మల్టిపుల్ టాస్కులు ఉన్నాయి. మరి మల్టిపుల్ టాస్కులు ఉన్నప్పుడు ఈ శాఖలకి ఆయన చేయాలా? 25,000 జలజీవన్ మిషన్ 25,000 కోట్లది ఎందుకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వెనక్కిపోయింది? అది తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఎప్పుడు లేని విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టు, గండికోట, చాలా రకరకాల ప్రాజెక్ట్స్, పిఠాపురం అభివృద్ధికి ఒకవైపు అన్ని కూడా ఆయన చేయాల్సింది చాలా ఉంది, మల్టిపుల్ రోల్స్. ఆయన్ని ఎందుకు అడుగుతారు మీరు ఇక్కడ? అంటే ఆయన ఎందుకు సెంటర్ చేస్తున్నారు? అంటే స్వయాన ముఖ్యమంత్రి తనయుడు ఆల్మోస్ట్ అన్ని శాఖలు ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ అవును, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వ్యవహారాలు నడుపుతా ఉన్నా. ఓకే, ముఖ్యమంత్రి కుమారుడిగా లోకేష్ గారికి సరే విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, వైస్ ఛాన్సలర్ విషయంలో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వైస్ ఛాన్సలర్ కావచ్చు, చైర్మన్ అన్నీ కూడా ఆయన కన్సర్న్లో జరుగుతున్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ కూడా మొత్తం లోకేష్ గారు అని చెప్పి అంటున్నారు. సరే వాట్ ఎవర్ యూ వాంట్, ఆయన శాఖ ఏంటి? విద్యాశాఖ మంత్రిగా అంటే జోక్యం చేసుకోవడం అనేది పొత్తు ధర్మం కాదంటారు. పొత్తు ధర్మం కాదు, అది ఒక శాఖలో ఒకరు జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు మరి హోంశాఖ విషయంలో జోక్యం చేసుకున్నాడు కదా, మరి ఈ శాఖ హోంశాఖ నేనేం చెప్తానంటే, హోంశాఖ అనేది ఈ కూటమి అధికారులు రావడానికి లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైంది వ్యవస్థ అని చెప్పేసి ఈ కూటమిని గెలిపించడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చారు. లా అండ్ ఆర్డర్లో ఎవరైతే మనకి వాళ్ళకి తేడా ఏంటి? వచ్చి 6 నెలలు అయినా కానీ పట్టించుకోకపోతే ఎట్లా? మీ శాఖ మీరు చేయకపోతే చెప్పండి, నేను చేస్తున్నాడు. ఇక్కడ లోకేష్ చేయలేడని చెప్పి ఈయన ఎట్లా చెప్తాడు? లోకేష్ చేయగలడని చెప్పి కదా లోకేష్ ఆ బాధ్యత తీసుకుంది, ఆ శాఖ అనేది తీసుకొచ్చేది ఆయన. ఆ రెస్పాన్సిబిలిటీ సీఎం గారు చూసుకుంటారు, ఆ శాఖ మంత్రిగా ఆయన చూడాలా. దాంట్లో ఈయన ఎందుకు వెళ్ళి పెడతాడు? ఈయనకున్న 5 శాఖలనే పరిణితి తెచ్చుకోవడానికి టైం పట్టింది. ఆ విధంగా ఆ శాఖల ఇదిని పరిణితితో 13,336 గ్రామాలు అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారంటారు. ఇది కావాలని, దీంతో అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు సంబంధం, డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేసి ఈయన ఎట్లా అయినా కానీ ఈయన్ని చేసేసి ప్రతిదానికి పవన్ అనే వ్యక్తి ఆ కూటమిలో లేకపోతే వీళ్ళు ఆటలు సాగుతాయి సార్.
పవన్ అనే వ్యక్తి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం అయ్యే అవకాశం లేదు. అది సుస్పష్టం. రైట్. అది కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు అధికార పక్షంలో ఉన్నంత వరకే కనీసం వైసీపీకైనా ఇలాంటి అనటానికో అడగటానికో అవకాశం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్షంలోకి వస్తే కనీసం ఆ పాత్ర కూడా వాళ్ళకి మిగిలే అవకాశం లేదన్నది చాలా సుస్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది వైసీపీ శ్రేణులు. ఎందుకంటే ఆయన అధికార పక్షంలో ఉంచితేనే వీళ్ళు సేఫ్. అధికార పక్షంలో ఉంచకుండా వీళ్ళు ప్రతిపక్షంకి వచ్చాడో ఇక ప్రతిపక్షం పోషించాల్సిన పాత్రలు కనీసం ఇప్పటివరకు హోదా ఇవ్వమని అడుగుతున్నారు. ఆ హోదా కూడా ఆయనే తీసుకుంటాడు, వీళ్ళు జీరో అవ్వడం ఖాయం. సో ఈ 11 మందిలో 10 మంది పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళటం ఖాయం. సో కాబట్టి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా అవసరం లేని చోట, ఆయనకు బాధ్యత లేని చోట కూడా ట్రోల్స్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని చిందు శ్రీనివాస్ గారు అంటున్నారు. చూద్దాం మరి. సో ఈ గ్రూప్ 2 వివాదానికి తెరపడ్డట్టేనా, ఇంకా దీన్ని ఏమన్నా రప్చర్ అయ్యే అవకాశం ఉందా చూడాలి.